Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ యూనిట్ 4 LIQs ఎక్స్ప్లెనేషన్. సిలబస్ ఏంటిదంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న రెండు సిలబస్ ఒకటే, పేర్లు సేమే. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ LIQ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు e⁴x log x బై యూజింగ్ మెథడ్. ఏ మెథడ్? వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. ఈ d² ఈ ప్లేస్లో ఈ వైని లోపల మల్టిప్లై చేసి ఈ విధంగా కూడా అడగచ్చు. y" మైనస్ 2y' ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు e⁴x log x. ఓకేనా? క్వశ్చన్ గుర్తుంచుకోండి, ఇలా అడిగేది తెలియదు. ఇలా అన్న అడగచ్చు, ఇలా మ్యాక్సిమం ఇలానే అడుగుతాడండి. d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈ విధంగానే క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఓకే, అండ్ ఫస్ట్ సొల్యూషన్ ఏం చేయాలి? గివెన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకొని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 అనుకొని ఈక్వేషన్ నెంబర్ 1ని రెడ్యూసింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 టు స్టాండర్డ్ ఫామ్కి దాన్ని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్కి రెడ్యూస్ చేయాలంటే ఈ వైని లోపటికి మల్టిప్లై చేయండి. ప్రతి దానికి లోపటికి మల్టిప్లై చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు e⁴x log x. ఇక్కడ d² అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? d² బై dx² రాసుకోవచ్చు. మైనస్ 2 dyని ఏ విధంగా రాసుకోవచ్చు? dy బై dx అని రాసుకోవచ్చు. ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు e⁴x ఇంటూ log x. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇదే స్టాండర్డ్ ఫామ్. నేను ఫస్ట్ LIQలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని కంపేరింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ దీంతోని కంపేర్ చేయండి. ఇదేంటిదంటే ఇది స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్ ఇది. ఓకే, స్టాండర్డ్ ఫార్మ్ ఈక్వేషన్. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ p ప్లేస్లో ఏముందండి? -2 ఉంది. q ప్లేస్లో ఏముంది? 1 ఉంది. అంటే q ఆఫ్ y, ఇక్కడ y ఉంది. y ముందు ఏముంది? q వాల్యూ కదా, కాబట్టి 1. ఇక్కడ r వాల్యూ ఏంటి? e⁴x ఇంటూ log x. ఇక్కడ రాసాను చూడండి. p వాల్యూ -2, q వాల్యూ 1, r వాల్యూ e⁴x ఇంటూ log x. ఓకే, e⁴x ఇంటూ log x. ఇప్పుడు ఏం చేయాలంటే లెట్ ద ఈక్వేషన్ నెంబర్ 1 బి. ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. సార్ ఇక్కడ 0 ఎట్లా వచ్చింది మీకు? ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? e⁴x log x ఇచ్చిండు కదా సార్, మీరు 0 ఎట్లా రాస్తారంటే నేను అందుకే ఇక్కడ లెట్ అన్నాను, అనుకోండి అంతే. లెట్ ద ఈక్వేషన్ నెంబర్ 1 బి అన్నాను. ఇలా అనుకొని దీంట్లో నుంచి fd వాల్యూ రాయండి. fd వాల్యూ ఇదే కదా, d² మైనస్ 2d ప్లస్ 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 3 కనుక్కోండి. ఈజ్ ఫార్ములా ఏంటి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవడానికి? f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ d ప్లేస్లో mను సబ్స్టిట్యూట్ చేయండి. m² మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ప్రకారం రాశాను. అంటే d ప్లేస్లో m పెట్టాను చూడండి, d ప్లేస్లో m. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా చూడండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ను లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m² వస్తుంది. ఇప్పుడు దీన్ని m²ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇలా -m. ఓకే, ఇది ఎలా రాసుకోవాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ m² రావాలి. ఈ రెండు అడిషన్ చేస్తే ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్ రావాలి. వస్తుంది కదా, -m అంటే -2m. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? -2m కాడ ఈ -mని రాయండి. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ m² -1 నుంచి mని కామన్ తీస్తే ఏం మిగులుతాయి? m-1 మిగులుతుంది. ఇక్కడ -m ప్లస్ 1 నుంచి -1ని కామన్ తీస్తే m-1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ m-1 కామన్ వస్తే మిగిలిటివి ఏంటి? m-1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ m వాల్యూస్ 2 వస్తే మనకు +1 +1 2 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇది ఫార్ములా. అండ్ ఇక్కడ m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను.
ఇక్కడ ఈ పవర్ ఎక్స్ సేమ్ వచ్చింది కాబట్టి బయటికి కామన్ తీసేస్తే ఇక్కడ C2కి ఎక్స్ అనేది ఒక టర్మ్ వస్తుంది. C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ రాశాను కదా, బయటికి రాశాను కాబట్టి ఇక్కడ C2కి ఎక్స్ అనే టర్మ్ ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు నౌ కంపేర్ YC విత్ ఈ YC వాల్యూని ఈ YCతో కంపేర్ చేయండి. అప్పుడు యూ వాల్యూ ఎంత వస్తుంది? ఈ పవర్ ఎక్స్ అంతే కదా. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ C1 అంటే C1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే యూ వాల్యూ ఈ పవర్ ఎక్స్ కదా. ఇక్కడ C2x ఈ పవర్ ఎక్స్ అంటే V వాల్యూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఈ యూ వాల్యూస్ V వాల్యూస్ జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ నౌ వీ నో దట్ మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? YP కనుక్కోవాలి. YP ఫార్ములా ఏంటి? ఇక్కడ A ఇంటూ యూ ప్లస్ B ఇంటూ V, దీన్ని స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు వేర్ ఇక్కడ మనకు యూ వాల్యూ ఉంది, V వాల్యూ ఉంది. మనకు కావాల్సింది A అండ్ B వాల్యూస్. ఈ రెండు వాల్యూస్ వస్తే ఈ YPలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు YP వాల్యూ వస్తుంది. డన్. మనకి వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు A కనుక్కోవాలి అంటే ఫార్ములాకి ఇది ఇంటిగ్రేషన్ -VR బై UV డాష్ మైనస్ VU డాష్ ఇంటూ DX అండ్ B కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముందండి? UV డాష్ మైనస్ VU డాష్. ఇక్కడ కూడా Bలో చూడండి UV డాష్ మైనస్ VU డాష్. ఈ రెండిట్లో కామన్ డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ కామన్ ఉన్న టర్మ్ని కనుక్కుందాం మనం. UV డాష్ మైనస్ VU డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ U వాల్యూ ఏంటి? ఈ పవర్ ఎక్స్. ఇక్కడ V డాష్ ఉన్నది, V వాల్యూ ఏంటండి? ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కదా. ఇక్కడ V డాష్ అంటే ఏం లేదు, ఈ Vకి డిఫరెన్షియేటింగ్ చేయాలంతే. ఈ V వాల్యూకి డిఫరెన్షియేటింగ్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ V వాల్యూ ఎంత? ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. U డాష్ అంటే యూకి, ఇక్కడ ఇది U వాల్యూ, యూకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. U డాష్ అంటే మీనింగ్ అదే, డాష్ అంటే ఈ U వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేయడం. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే U ఇంటూ V ఫార్ములా. U ఇంటూ V ఫార్ములా వచ్చేసి U V డాష్. ఇక్కడ V డాష్ అంటే Vకి డిఫరెన్షియేటింగ్ చేశాను. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ప్లస్ V, ఇది V వాల్యూ. U డాష్ అంటే U వాల్యూ ఏంటి? ఇక్కడ ఎక్స్ కదా. ఈ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 వస్తుంది, వాల్యూ 1 వచ్చింది. మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేశానంటే ఈ పవర్ ఎక్స్ని లోపల మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ క్యాన్సల్. ఓకే, అప్పుడు మిగిలేటి ఏమిటి? ఇదే కదా. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయండి. ఏమొస్తుంది? ఈ పవర్ 2x వస్తుంది. ఇక్కడ UV డాష్ మైనస్ VU డాష్ వాల్యూ ఎంత? ఈ పవర్ 2x. డన్. ఇది తీసుకపోయి ఏ వాల్యూలో B వాల్యూలో సబ్స్టిట్యూట్ చేశాను. డినామినేటర్లో ఈ పవర్ 2x, ఇక్కడ Bలో కూడా డినామినేటర్లో ఈ పవర్ 2x సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎట్లా వచ్చింది? ఫార్ములా మైనస్ V ఇంటూ R అంటే మైనస్ ఇది V వాల్యూ, ఇది R వాల్యూ. ఇక్కడ కూడా ఇది U వాల్యూ, ఇది R వాల్యూ. U ఇంటూ R కదా B ఫార్ములా. U వాల్యూ ఇది R వాల్యూ. డన్. ఇక్కడ A ఈజ్ ఈక్వల్స్ ఏం చేశానంటే ఇక్కడ మైనస్ అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు రాశాను, అంటే బయట రాశాను. ఇక్కడ ఈ న్యూమరేటర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఓకే, కింద కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ DX. ఇక్కడ ఈ పవర్ 2x ఇక్కడ న్యూమరేటర్లో ఈ పవర్ 2x గెట్ క్యాన్సల్ అవుతాయి. అండ్ ఇటుదికి చూడండి B ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఏం చేశాను? ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x వస్తుంది, అంటే ఈ పవర్ 2x. ఇక్కడ న్యూమరేటర్లో ఈ పవర్ 2x అండ్ డినామినేటర్లో ఈ పవర్ 2x గెట్ క్యాన్సల్. ఇక్కడ ఇంటూ DX ఉంది. A ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మిగిలింది ఏంటి? ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ DX. ఇక్కడ B ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ ఇంటూ DX. డన్. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఇక్కడ ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది కదా. నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ లాగ్ ఎక్స్ టర్మ్ రాశాను, దాని తర్వాత ఎక్స్ టర్మ్ రాశాను ఇంటూ DX. ఇక్కడ కూడా B ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ లాగ్ ఎక్స్ అండ్ నెక్స్ట్ ఏం రాశాను? ఇక్కడ 1 అనేది మెన్షన్ చేశాను అంతే. ఇప్పుడు లాగ్ ఎక్స్ ఇంటూ 1 అంటే లాగ్ ఎక్స్ కదా. ఓకే, ఇంటూ DX. దీన్ని ఏ విధంగా డినోట్ చేశానంటే
ఇక్కడ ఇది u వాల్యూ అండ్ ఇది x అనేది v వాల్యూ. ఇక్కడ కూడా ఈ log x అనేది u వాల్యూ, 1 అనేది v వాల్యూ. అంటే అర్థమైంది కదా, ఇంటిగ్రేషన్ u ఇంటూ v ఫార్ములా ఇది. ఇంటిగ్రేషన్ u ఇంటూ v ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ u ఇంటూ v ఫార్ములా వచ్చేసి u ఇంటిగ్రేషన్ v ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v dx మళ్ళీ మొత్తం ఓల్ dx. అంటే ఈ బ్రాకెట్లో వచ్చిన దానికి dx మళ్ళీ చేయాలి. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం రాస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ తీసుకుందాం మనం. ఈ ఏ వాల్యూని చేసినాక తర్వాత నెక్స్ట్ బి వాల్యూని చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ u ఇంటిగ్రేషన్ v dx అన్నాడు. ఇక్కడ u వాల్యూ ఏంటి, log x. ఇంటిగ్రేషన్ v ఏంటిది, v వాల్యూ x, dx ఉంది కాబట్టి dx మైనస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ అన్నాడు. ఇక్కడ u డాష్ అంటే u వాల్యూ ఇదే కదా, u వాల్యూ ఏంటి, log x. ఈ log xకి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేశాను. ఇక్కడ ఇంటూ ఇంటిగ్రేషన్ v వాల్యూ ఏంటి, x, dx ఉంది కాబట్టి dx మళ్ళీ ఓల్ dx. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x. ఇక్కడ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx అంటే x స్క్వేర్ బై 2 వస్తుంది. ఇది x పవర్ n ఫార్ములా. x పవర్ n ఫార్ములా వచ్చేసి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, x స్క్వేర్ బై 2 వస్తుంది. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ log xకి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 బై x వస్తుంది. ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx అంటే ఇక్కడ రాసిన విధంగానే x స్క్వేర్ బై 2 వస్తుంది. మళ్ళీ dx. a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x x స్క్వేర్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ మైనస్ అనేది నేను ఏం చేశానంటే ఇక్కడ మైనస్కి ఇక్కడ 1 ఇక్కడ బై 2 కామన్ వచ్చింది. మిగిలితే ఏంటి, ఇక్కడ x ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ x ఇంటూ dx అంటే x స్క్వేర్ బై 2. ఓకే, ఇంటిగ్రేషన్ x ఇంటూ dx అంటే x స్క్వేర్ బై 2. ఇప్పుడు ఏ వాల్యూ మొత్తం ఎలా వస్తుందంటే ఈ మైనస్ లోపల మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ బై 2. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ 2 ఇంటూ 2 అంటే 4, ఎక్స్ స్క్వేర్ బై 4. ఇది ఏ వాల్యూ. అదే విధంగా బి వాల్యూ కూడా చేయాలి మనం. ఇక్కడ బి వాల్యూ కూడా చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, వీడియోని పాస్ చేసి చూసుకోండి. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఏం చేయాలి, మీరు నా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవుతే నేను ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయ్యాక మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో కామెంట్ బాక్స్లో నేను నా ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఛానల్ మెంబర్షిప్ని జాయిన్ కావాలి. డన్. ఇక్కడ వీడియోని పాస్ చేసి చూసుకోండి. బి వాల్యూ కూడా, బి వాల్యూకి ఇంత వస్తుందండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూస్ ఇన్ స్టార్ ఈక్వేషన్. స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. స్టార్ ఈక్వేషన్ ఏంటిది, ఇదే కదా వైపీ వాల్యూ. ఏ ప్లేస్లో ఏ వాల్యూ, యూ ప్లేస్లో యూ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ, వి ప్లేస్లో వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఏంటిది, ఏ వాల్యూ ఇంటూ ఇది యూ వాల్యూ ప్లస్ ఇది బి వాల్యూ ఇంటూ వి ఏంటిది, ఎక్స్ ఈ పవర్ ఎక్స్. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అనేది దీనికి, ఈ పవర్ ఎక్స్ అనేది దీనికి లోపలికి మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అనేది లోపలికి మల్టిప్లై చేశాను. ఓకే, ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1/2. అండ్ ఇక్కడ కామన్ ఉన్న టర్మ్ని ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎట్లా అయిందండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయింది, ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. దానికి కామన్ తీస్తే ఏముంటాయి, 1 -1/2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే 1/4 -1 బ్రాకెట్లో. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 1/2 వస్తుంది. ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే -3/4 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈజ్ ఈక్వల్స్ టు -1/2
దీన్ని బ్రాకెట్లో రాసుకోండి. -3/4 దీన్ని x² యాజ్ ఇట్ ఈజ్ రాశాను. డన్. ఇప్పుడు వైపీ వాల్యూ గింత వచ్చిందండి. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ గమనించారా, ఇక్కడ x² ఇంటూ e⁴x ఉంది, ఈడ కూడా x² ఇంటూ e⁴x, దాన్ని కామన్ తీసాను, బయట రాశాను. 1/2 log x మిగిలింది, -3/4 మిగిలింది ఇక్కడ. ఇది వైపీ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈస్, ఇది ఫార్ములా. మనకు వచ్చిన వైసీ వాల్యూ, వైపీ వాల్యూ ఈ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇవి చేయండి, నేను ఈ వీడియోలో చెప్పినవి ఖచ్చితంగా చేయండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుని ఇందులో నుంచి ఖచ్చితంగా ఒకటి పక్కా దిగుతుంది క్వశ్చన్ పేపర్లో. ఓకే, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది థర్డ్ ఎల్ఏక్యూ అండి. అన్నీ సేమ్ ఉంటాయి, ఇదే విధంగా చేయండి. క్వశ్చన్ d² + 1 ఇంటూ y = 4x ఇంటూ sin x. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. మ్యాక్సిమం ఇదే ఇలాగే అడుగుతాడు. ఎప్పుడో ఒకసారి ఇలా అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఓకే, ఇక్కడ మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేయాలనేది వాడు ఇస్తాడు. బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని వాళ్ళు ఇస్తారు. జాగ్రత్తగా క్వశ్చన్ చదివి చేయండి. ఇక్కడ మీకు మెథడ్ తెలిసి ఉండాలి. ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్ ఎలా చేయాలి అండ్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్ మెథడ్ ఎలా చేయాలనేది మీకు కొద్ది ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక గివెన్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ రెడ్యూసింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 టు స్టాండర్డ్ ఫామ్, ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్కి రెడ్యూస్ చేయండి. ఇక్కడ చూడండి, రెడ్యూస్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, వైని లోపల మల్టిప్లై చేశాను. చేస్తే ఇక్కడ d²y మనం ఏ విధంగా రాసుకోవచ్చు, d²y/dx² లెక్క రాసుకోవచ్చు. ప్లస్ y = 4x ఇంటూ sin x. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు కంపేర్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్, ఇది స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్, దీంతో కంపేర్ చేయండి. ఇక్కడ p వాల్యూ ఏం లేదండి. ఇక్కడ చూడండి, p ఇంటూ dy/dx అనే వాల్యూ ఏమైనా ఉందా, టర్మ్ లేదు కాబట్టి p వాల్యూ 0 రాయండి. q ఇంటూ y, ఇక్కడ q ఆఫ్ y ఉంది, q వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. r వాల్యూ ఎంత, 4x ఇంటూ sin x. దాని ఇప్పుడు లెట్ ద ఈక్వేషన్ 1b ఏమనుకోవాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఈ 4x sin x అనేది 0 అనుకోండి. ఓకే, d² + 1 ఇంటూ y, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. = ఈ 4x ఇంటూ sin x అనేది 0 అనుకున్నాను. ఇక్కడ f(d) ఏమొస్తుంది, d² + 1 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 3, ఈ ఈక్వేషన్ 3 యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ అనుకోండి. ఫార్ములా ఏంటి, f(m) = 0 అనేది ఫార్ములా. అంటే ఈ d ప్లేస్లో mను సబ్స్టిట్యూట్ చేయండి. m² + 1 = ఇక్కడ m² ఈ +1 అటు పంపించేస్తే -1 అవుతుంది. ఈ -1 అనేది ఇక్కడ i² వాల్యూ, అంటే i² = -1. ఇప్పుడు ఇక్కడ -1 ప్లేస్లో i² పెట్టండి. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, m², ఈ స్క్వేర్ని అటు పంపించేస్తే ఇక్కడ +r- అవుతుంది. ఈ i²కి రూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ అండ్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతే m = +r- i వస్తుంది. ఇప్పుడు m +r- i, ఈ m అనేది ఈ iలో వస్తే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా రాయని చెప్పాను, yc = c1 cos x + c2 sin x. ఓకే, ఐలో వచ్చింది అనుకోండి, మనకు రూట్స్ అనేవి ఐలో వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇదే ఫిక్స్గా, దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఒకవేళ నెంబర్ వస్తే ఫార్ములా చెప్పాను మీకు, yc = ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కంపేర్ చేయండి. నో కంపేర్ yc విత్ దీంతో కంపేర్ చేస్తే u వాల్యూ cos x వస్తుంది, v వాల్యూ sin x, ఈ ఫార్ములా ప్రకారం. డన్. ఇప్పుడు నో వీ నో దట్ yp మనకు తెలుసు, a ఇంటూ u ప్లస్ b ఇంటూ v. ఇక్కడ u వాల్యూ ఉంది, v వాల్యూ ఉంది, దీని స్టార్ ఈక్వేషన్ అనుకోండి. మనకు కావాల్సింది ఏ వాల్యూ, b వాల్యూ. సేమ్ ఇంతకుముందు కనుక్కున్న విధంగానే ఏ వాల్యూ, b వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు yp వాల్యూ వస్తుంది. అప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, ఇది ఫార్ములా, b వాల్యూ ఇది. ఇందులో కామన్ టర్మ్ ఏముంది, డినామినేటర్. చూడండి, డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఏలో ఉన్న డినామినేటర్ అండ్ బిలో ఉన్న డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని కనుక్కోండి. ఇక్కడ u ఇంటూ v' అన్నాడు, ఇక్కడ u వాల్యూ ఏంటి, cos x. ఇక్కడ v' అన్నాడు అంటే v వాల్యూ sin x, డాష్ అన్నాడు కాబట్టి ఈ sin xకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. మైనస్ v ఇంటూ u డాష్, v వాల్యూ ఏంటి, sin x. u డాష్ అన్నాడు, u వాల్యూ cos x, డాష్ అన్నాడు కాబట్టి ఈ cos xకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. = cos x. sin xకి డిఫరెన్షియేటింగ్ చేస్తే cos x వస్తుంది, మైనస్ sin x. ఇక్కడ cos xకి డిఫరెన్షియేటింగ్ చేస్తే
మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఉంది మనకు ట్రిగ్నామెట్రీలో, ఏంటిది 1. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ 1. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకపోయి మనం ఏలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ డినామినేటర్లో 1, ఇక్కడ బి డినామినేటర్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మైనస్ ఇది వి వాల్యూ ఇంటూ ఆర్, వి ఇంటూ ఆర్, అండ్ ఇక్కడ బిలో ఇది యూ వాల్యూ అండ్ ఇది ఆర్ వాల్యూ, యూ ఇంటూ ఆర్ ఫార్ములా ప్రకారం చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4, ఇక్కడ మైనస్ని ఇక్కడ 4ని కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎట్లా వచ్చింది, ఇక్కడ ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేశానంటే ఈ 2xని ఏ విధంగా రాశాను ఇక్కడ చూడండి, ఈ 4xని నేను 4x ఏం చేశానంటే, ఓకే ఇక్కడ చూడండి 4xని నేను 2x ఇంటూ 2 లెక్క రాశాను. ఇక్కడ 2x ఇంటూ 2 అంటే ఈ 2ని లోపల మల్టిప్లై చేస్తే మళ్ళీ 4x వస్తుంది కదా, అందుకని 2x ఇంటూ 2, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. డన్. నెక్స్ట్ స్టెప్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్కి ఒక ఫార్ములా ఉంది, నేను ఇది ఫస్ట్ ఎల్ఐక్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సైన్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, 1 - cos 2x/2 ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా 2 sin x cos x అంటే sin 2x ఫార్ములా. ఓకే, ఫార్ములాస్ రావాలి మీకు. 2 sin x cos x అంటే ఫార్ములా వచ్చేసి sin 2x. ఈ మెథడ్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటేనే మీరు పాస్ అవుతారు. ఓకే, ఈ మెథడ్లో కంపల్సరీ ఒక పక్కా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ -4 అలాగే ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2ని బయటే రాశాను కామన్ కాబట్టి, అంటే కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రేషన్ ఎక్స్, ఈ ఎక్స్ని లోపటికి మల్టిప్లై చేశాను. ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఎక్స్ ఇంటూ కాస్ 2x అంటే ఎక్స్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ సైన్ 2x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఇది ఏంటిది, ఇక్కడ ఈ ఎక్స్ని యూ అనుకున్నాను, ఇది సైన్ 2xని వి అనుకున్నాను, అంటే ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఫార్ములా, యూ ఇంటూ వి ఫార్ములా. ఓకే, అండ్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ -2 వస్తుంది క్యాన్సిల్ అవుతే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఈ డిఎక్స్ని సపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే x²/2 వస్తుంది ఫార్ములా ప్రకారం, +2 ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ డిఎక్స్. డన్. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి ఏ ఈజ్ ఈక్వల్స్ టు -x² +2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ని నేను యూ అనుకున్నాను, ఇక్కడ కాస్ 2xని వి అనుకున్నాను, అంటే ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఫార్ములా. ఇక్కడ ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఫార్ములా మీరు కన్ఫామ్గా నేర్చుకోండి, బట్టి పడతారా ఏమన్నా చేయండి, ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఫార్ములా ఖచ్చితంగా రావాలి ఇది చేయాలంటే మీకు. ఓకే, ఇక్కడ యూ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్ ఓల్ డిఎక్స్. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏ కనుక్కుందాం, ఫస్ట్ ఏ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ బి కనుక్కుందాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ యూ ఏంటి, యూ వాల్యూ ఏంటి మనకి, ఇక్కడ యూ వాల్యూ, ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ -x² ఉంది కాబట్టి -x² +2. ఇప్పుడు ఇది యూ ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఫార్ములా కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ యూ ఏంటి, ఎక్స్ వాల్యూ, ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఇది వి వాల్యూ ఏంటి కాస్ 2x ఇంటూ డిఎక్స్, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అన్నాడు అంటే యూ వాల్యూ ఎక్స్ కదా, ఈ యూ వాల్యూకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్, ఇక్కడ ఇంటిగ్రేషన్ వి వాల్యూ కాస్ 2x ఇంటూ డిఎక్స్ మళ్ళీ ఓల్ డిఎక్స్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -x² +2 యాజ్ ఇట్ ఈజ్, అండ్ ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ ఇంటూ ఇది ఇంటిగ్రేషన్ కాస్ 2x ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి sin 2x/2. ఓకే, కాస్ 2x ఉన్నది కాబట్టి sin 2x మళ్ళీ డినామినేటర్లో 2 వస్తుంది, మైనస్ ఇక్కడ d/dx
ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 వస్తుంది వాల్యూ, కాబట్టి బయట 1 రాశాను. ఇక్కడ ఇంటిగ్రేషన్, ఓకే, ఇంటిగ్రేషన్ ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ అనేది దీనికి అప్లై చేశాను. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ కాస్ టు ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ టు ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. ఈ బయట ఉన్న ఇంటిగ్రేషన్ ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ స్టెప్లో ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక్కడ దాకా ఇక్కడ ఏం చేశానంటే ఈ 2ని కామన్ తీసాను బయటికి. ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, -1/2 అయింది. ఇది ఇంటిగ్రేషన్ సైన్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇంటిగ్రేషన్ సైన్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి మైనస్ కాస్ టు ఎక్స్ బై 2. ఇక్కడ సైన్ 2x ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, కాస్ టు ఎక్స్ బై 2. డన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 2 డినామినేటర్ 2 అనేది డినామినేటర్కి మల్టిప్లై అయితే 4 అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మైనస్ మల్టిప్లై అవుతే ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ -x² + 2. ఈ 2ని లోపలికి మల్టిప్లై చేయండి. ఈ 2 ఉన్నది కదా, లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూసుకోండి. ఏ వాల్యూకి ఇంత వస్తుంది మనకు, ఏ వాల్యూకి ఇది. అలా అదే విధంగా బి వాల్యూ కూడా కనుక్కోండి. ఓకే, బి వాల్యూ కూడా ఇక్కడ కనుక్కోండి. మీరు ఛానల్ మెంబర్షిప్ జాయిన్ కాలేను నేను అనుకుంటే ఈ వీడియోని పాజ్ చేసి ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకే, జాయిన్ అయ్యి ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వీడియోని పాజ్ చేసి రాసుకోండి. ఓకే, మనకు బి వాల్యూ అనేది ఇంత వస్తుందండి. ఇప్పుడు ఈ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుపోయి స్టార్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. స్టార్ ఈక్వేషన్ ఏంటి, వైపీ కదా. వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ యూ ప్లస్ బి ఇంటూ వి కదా. ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్లో ఏ వాల్యూని, యూ ప్లేస్లో యూ వాల్యూని, ప్లస్ బి ప్లేస్లో బి వాల్యూని, వి ప్లేస్లో వి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి. చేసేసి ఇక్కడ కాస్ ఎక్స్ని ప్రతి దానికి మల్టిప్లై చేయండి. ఇక్కడ సైన్ ఎక్స్ని ప్రతి దానికి లోపల మల్టిప్లై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నేను కామన్ ఉన్న టర్మ్స్ పెట్టాను. ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది, ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి బయట రాశాను. ఇక్కడ సైన్ టు ఎక్స్ కాస్ టు ఎక్స్, అంటే ఇక్కడ ఎక్స్ కామన్ వస్తే ఇక్కడ మైనస్ కాస్ టు ఎక్స్ సైన్ టు ఎక్స్, ప్లస్ ఇక్కడ ప్లస్ 1/2 ప్లస్ 1/2 కామన్ రాశాను. బయట రాస్తే ఏ విధంగా ఉంటే ఇక్కడ లోపల కామన్ కాస్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ అండి. ఇక్కడ సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇది ట్రిగ్నామెట్రీ. ఇది అదే విధంగా ఉంది కదా, సైన్ ఏ ప్లేస్లో 2x ఉంది, కాస్ బి ప్లేస్లో x ఉంది. ఈ ఫార్ములా అదే కదా, కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాయాలి, సైన్ ఏ మైనస్ ఎక్స్ అంటే సైన్ ఏ ప్లేస్లో 2x ఉంది కాబట్టి 2x మైనస్ బి ప్లేస్లో x అంటే సైన్ 2x మైనస్ x వస్తుంది. ఇక్కడ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ చూడండి కాస్ ఏ ప్లస్ కాస్ బి, ఇక్కడ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అదే విధంగా ఉందా. ఈ ప్లేస్లో ఈ ఫార్ములా రాయండి, అప్లై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి అప్లై చేశాను. ఇప్పుడు వైపీ వాల్యూ ఇంత వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, జనరల్ సొల్యూషన్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇదే కదా, వైసీ వాల్యూ వైపీ వాల్యూ ఈ వైలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఇది 4th క్వశ్చన్, ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇది చూసుకోండి అంతే. స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలి. ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలంటే నా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ కావాలి. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను, వీడియోని పాజ్ చేసి రాసుకోండి లేదా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డన్. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, వీడియోని పాజ్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe to my channel and share with your friends. Thank you.